ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా అనిపిస్తున్నాయన్న? రేపు మే 20 జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే, అలాగే మే 28 పెద్ద ఎన్టీఆర్ గారి బర్త్డే. మే 20 నుంచి చిన్న ఎన్టీఆర్ పుట్టినరోజు కాంచి మే 28 పెద్ద ఎన్టీఆర్ పుట్టినరోజు వరకు మాకు పండగలే. జాతరగా ఉండిద్ది ఎన్టీఆర్ గారి బర్త్డే. రేపు మేము కూడా మా కాలనీలో కేక్ కటింగ్ చేస్తున్నాము మధురానగర్లో. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఓల్ ఇండియా వరల్డ్ వైజ్గా ఉన్నారు కాబట్టి అన్ని దిక్కల ఈరోజు సెలబ్రేషన్స్ రేపు చేస్తారు. మే 20 దుమ్ముగా ఉండిద్దని నేను అనుకుంటున్నాను. సో ఎక్కడ చూసినా ఎన్టీఆర్ వినిపిస్తున్నాడు. వార్ 2 కానీ డ్రాగన్ కానీ మంచి హైప్లో ఉన్నాడు. ఎలా అనిపిస్తున్నాడు? ఎన్టీఆర్ గారు ఈరోజు ప్యాన్ వరల్డ్ హీరో అంటే అతను ప్యాన్ ఇండియా కూడా ప్యాన్ వరల్డ్ హీరో. ఈరోజు నటనలో కానీ డైలాగ్ చెప్పాలన్నా కానీ ఒక డ్యాన్స్ స్టెప్ వేయాలన్నా కానీ అన్ని రకాల నవరసాలు పండించాలన్నా ఎన్టీఆర్ గారి తర్వాతే. ఆయన పెద్ద ఎన్టీఆర్ గారు పోలికలతో ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి తాతగారు ఆశీస్సులు ఎప్పుడు మొదటి సినిమా నుంచి ఎన్టీఆర్ గారికి ఉన్నాయి కాబట్టి ఈరోజు తాతగారి ఆశీస్సుల వల్ల ఆయన ప్యాన్ వరల్డ్ హీరో అయ్యాడు. అండ్ యంగ్ అండ్ డైనమిక్ ఈరోజు ఒక టైగర్ అయ్యాడు. నాకు తెలిసి ఎన్టీఆర్ గారు ఉత్తకృష్ణ గారు కాంబినేషన్ వార్ 2 మేము వెయిటింగ్. అది ఎప్పుడైనా కానీ మామూలుగా ఉండదు, బీభత్సంగా ఉండిద్ది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తామని కొన్ని న్యూస్ అయితే చాలా గట్టిగానే వినిపిస్తుంది. సో ఎంతవరకు నిజం అనుకోవచ్చు? అరెస్ట్ చేస్తాను ఇంకా వార్తలు ఇంకా ఇప్పటికే వస్తున్నాయి కానీ అరెస్ట్ చేయడం లేదు. సో నాకు తెలిసి అయితే ఈ 2-3 రోజుల్లోనే అరెస్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. అంటే లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు ఒక 4-5 మంది అరెస్ట్ అని తెలుస్తుంది. సో నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా ఈయననే, అది కూడా 27th లోపే అరెస్ట్ చేస్తామంటున్నారు. అవును, ఇప్పటికీ కూడా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఈయనకు అత్యంత సన్నిహితులు, ఈయనకు దగ్గరగా ఉన్నవాళ్ళు ధనంజయ రెడ్డి కానీ అదేవిధంగా కసిరెడ్డి కానీ చాలామంది కూడా ఇప్పటికే దానిలో 37 నుండి 38, 39 మందిని విచారించినట్టుగా మనకు తెలుస్తుంది. అందులో చాలా మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే సో ఎంతో కొంత, ఎందుకంటే నిప్పులేందే పొగరాదు కాబట్టి ఎంతో కొంత తప్పకుండా దీనిలో జగన్ గారి అంటే భాగస్వామ్యం ఉంది కాబట్టి పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ అనేది పక్కగా జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆయనకే ప్లేస్ అవుతుందని అంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు అరెస్ట్ అయినప్పుడు కూడా సింపతితోని ఆయన సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మన రేవంత్ రెడ్డి గారు కావచ్చు. మరి ఇప్పుడు ఈయన పరిస్థితి కూడా అట్లే అవుతుందండి. ఒకటే అండి, అక్రమ అరెస్టులు వేరు, ఇప్పుడు మనం అవినీతికి పాల్పడితే అరెస్ట్ చేయడం వేరండి. ఎందుకంటే ఇప్పుడు జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని కూడా అవినీతి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మన దేశంలోనే మన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ప్లేస్లో 4-5వ ప్లేస్లో జగన్ గారు ఉన్నారు. అదే అత్యంత క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి కూడా జగన్ గారు ఉన్నారు. అనేక కేసులలో ఉన్నారు. ఆయన కొత్తగా ఏమైనా ఇప్పుడు అరెస్ట్ చేయడానికి ఏదో కూటమి ప్రభుత్వం కక్ష కట్టి తీసుకుపోనికి ఏం లేదు కదండి. తప్పు చేసిండంటే తప్పుతోటి వెళ్ళిన వాళ్ళకి శిక్ష అనుభవించక తప్పదు. అంతే మాత్రాన ప్లస్ అవుతుంది మైనస్ అవుతుంది అనే విషయం పక్కన పెడితే ప్లస్ కావాలన్నా మైనస్ కావాలన్నా ఇంకా 4 సంవత్సరాలు ఉందండి. తొందర ఏం లేదు. 4 సంవత్సరాలు ఆల్రెడీ 2 సంవత్సరాలు చెప్పకూడదు తిన్న వ్యక్తికి ఇంకో 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిన్నా పెద్ద గొప్ప ఏం లేదు అన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికీ కూడా 40% ఓట్ షేరింగ్ ఉంది. ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే ఏపీలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? 40% ఓటు షేరింగ్ వచ్చినప్పటికీ ఇప్పుడు అందులో ఉన్న ఏదైతే నాయకులు ఉన్నారో కీలకమైన నాయకులు కూడా పార్టీని విడిపోయి అంటే మొత్తం ఇక అంటే రాజకీయాలకు శాశ్వతంగా దూరమైన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు అలా ఎవరికైతే నమ్ముకొని ఆ ఓట్ షేరింగ్ వచ్చిందో ఆ నాయకులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటలేరు. అంటే అక్కడ ఉన్న వాళ్ళ అభిమానులు కానీ ఆ ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెంటలేరు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది.